మైనారిటీల కోసం సీఎం రేవంత్ చాలా చేశారన్నారు మంత్రి అజారుద్దీన్. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అజారుద్దీన్ తమ కెప్టెన్ రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీని చేసిన పార్టీ నేతలకి ధన్యవాదాలు తెలిపారు. मुस्लिम के लिए ऐसा कोई नहीं है. सीएम साहब ने माइनॉरिटीज़ के लिए बहुत कर रहा है और आगे भी करेंगे और उन्होंने हर बार पूरे लोग को लेके चलना चाहते हैं. आप जो देखिए जो सीएम साहब का जो डेवलपमेंट प्लान है और जो अभी तेलंगाना राइजिंग का है, हमें ये जो जब आप चेंजेस करते हैं तो लोग एकदम थोड़ा लोग को पसंद नहीं होता कि हम एक अच्छी जगह पे बैठे रहते, एक हम सेफ जगह पे बैठे रहते. जब चेंजेस होते तो कुछ पता नहीं चलता, बट लेकिन आगे जब चेंजेस होकर जब अच्छा काम होगा तब आगे हैदराबाद और आगे बढ़ेगा तो आपको पता चलेगा. तो ऐसा कोई वो है नहीं उसमें. केडिया ने बोला क्लीन बोल्ड कर दिए, उनके केडिया ने बोला आज आप किस बार है? नहीं देखिए, क्लीन बोल्ड करना क्या, क्लीन बोल्ड तो कैसे कर सकते हैं? पॉलिटिक्स में कोई क्लीन बोल्ड हो ही नहीं सकता ना. तो आपको काम करना पड़ेगा. मैं समझता हूँ आज मैं बहुत जो भी कुछ बोल रहे लोग हैं उसके बारे में उतना मैं अपनी पार्टी के इस बारे में ज़्यादा करता हूँ, बट वो लोग जो भी बोल रहे वो लोग आज गलत हो गए, क्योंकि उतना ही उससे ज़्यादा मैं कुछ नहीं बोल सकता. क्योंकि वो लोग आपने देखा है कि आज मुझे आज एमएलसी ओथ मिला, एमएलसी में बन गया और गवर्नर साहब ने का भी इरादा करूँगा, उन्होंने साइन किया है. तो मैं जब एमएलसी बन गया तो उसके अभी सेल्फ एक्सप्लेनेटरी है, इसके बारे में मैं कुछ बोल के कुछ फ़ायदा भी नहीं है, क्योंकि इसमें कोई आगे कोई हल नहीं है. అజరుద్దీన్తో పాటు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు టీచర్స్ అధ్యక్షుడు కోదండరాం. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని తెలిపారు. ఉద్యమకారులు, ఆదివాసీల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ పరిష్కారం కోసం పనిచేస్తారన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు కోదండరాం. మేము 2014లో ఒక నిర్ణయం తీసుకున్నాం. జయశంకర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం మన అందరం కూడా తెలంగాణ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని చెప్పి ఆ రోజు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. మనకు ఏ అవకాశం దొరికినా, ఏ గుర్తింపు దొరికినా అది ప్రజలకు ఎరువుగా ఉపయోగపడాలి తప్ప మన స్వార్థానికి వాడుకోరాదని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఏ రకంగానైతే మేము నిలబడి పనిచేసినామో, అనేక ఒత్తిళ్ల నడుమ, అనేక దాడుల నడుమ, అనేక కేసులు పెట్టినప్పటికీ కూడా మేము నిలబడి పనిచేసినామో, అదే రకంగా అదే నిబద్ధతతో మేము భవిష్యత్తులో కూడా కొనసాగుతామని జయశంకర్ గారి మీదకి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ మేరకు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం మా జీవితాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ అవకాశం అనేది తప్పకుండా ప్రజల కోసమే ఉపయోగిస్తామని కూడా మరొక్క మారు స్పష్టం చేయదలిచింది.